నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ వద్ద అవసరమైన ఏర్పాట్లకు సూచనలు ఇస్తున్న క్రౌడ్ మేనేజ్మెంట్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, ఫుడ్ కమిటీ చైర్మన్ పచ్చమట్ల ధర్మరాజులు. తనతో పాటు పార్టీ క్యాడర్ భవిష్యత్తుకు చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతం మీదనే అందరం దృష్టి పెడదాం. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. గ్రామాలలో, పట్టణాలలో ప్రజా సమస్యలను సేకరించి ప్రభుత్వంపై ఆందోళన చేపట్టడానికే ప్రజా చైతన్య యాత్ర. సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావు. 10వ తరగతి పరీక్ష రాయబోయే విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వద్దకు వెళ్లడానికి ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం సద్వినియోగం చేసుకోండి. ఆర్టీసీ డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి. కన్నుల పండుగగా పెదనెండ్ర కొలనులో సోమవారం సాయంత్రం జరిగిన శ్రీ భీమేశ్వర స్వామి రథోత్సవం. పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో ఈ నెల 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని భారీగా నిర్వహించబోతున్నారు. వేదికను నిర్వహించబోయే స్థలాన్ని క్రౌడ్ మేనేజ్మెంట్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, ఫుడ్ కమిటీ చైర్మన్ పచ్చమట్ల ధర్మరాజులు పరిశీలించారు. వచ్చే కార్యకర్తలకు తగ్గ ఏర్పాట్లు, భోజన సదుపాయాలు, ఎక్కడ భోజనాలు పెట్టాలి, ఎన్ని కౌంటర్లు పెట్టాలి తదితర అంశాలపై స్థానిక నాయకులతో కలిసి చర్చించారు. వారి వెంట జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు వివిధ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలిసి ప్రణాళిక వేసుకుంటున్నారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లతో బొలిశెట్టి శ్రీనివాస్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అనుగుణంగా నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వెంట తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన నాయకులు ఉన్నారు. తన రాజకీయ భవిష్యత్తుకు చంద్రబాబు హామీ ఇచ్చారని, కార్యకర్తలు అధైర్యపడొద్దని తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకుల కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ సభ్యత్వం కార్డులు పంపిణీ, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, సాధికార సారథుల నియామకం గురించి వలవల బాబ్జీ టీడీపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. వలవల బాబ్జీ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో సమర్థవంతంగా పనిచేసి అభ్యర్థి విజయానికి పాటుపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ కేడర్ అంతా కష్టపడి కూటమి అభ్యర్థి గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేశారన్నారు. పొత్తులో భాగంగా రాష్ట్ర కూటమి నాయకత్వం కోసం అందరూ సర్దుకుపోవాలన్నారు. తన భవిష్యత్తుకు, నియోజకవర్గ కార్యకర్తల భవిష్యత్తుకు చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. సమావేశంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు పరిమి రవికుమార్, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పసిమర్తి రామలక్ష్మణ్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, సబ్నిలీసు కృష్ణమోహన్, వాడపల్లి వెంకట సుబ్బరాజు, దాట్ల జగన్నాథరాజు, పేతల సత్యనారాయణ, చింతకాయల సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు కొల్లి రమావతి, శ్రీరాముల విజయలక్ష్మి, లింగంపల్లి స్వాతి, నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరందరూ కూడా ఒక సైనికుల్లా పనిచేసి పెద్ద మెజార్టీకి రావడానికి కారణభూతులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నామని చెప్పి, ఈవేళ ఏ ఎన్నిక వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం తరఫున మనం పోరాటం చేసాం. ఆ రోజున అడుగు తీసి అడుగు బయట పెట్టలేని పరిస్థితుల్లోనే సర్పంచులు, ఎంపీటీసీలు ఎన్నికలో మరి విజయం సాధించడం జరిగింది. అంటే ఆ రకంగా మనం పార్టీని పటిష్టపరిచిన మూలనే ఈవేళ ఎంత పెద్ద మెజార్టీ రావడానికి కారణభూతులు మీరందరూ, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా. ఆవేళ ఏదైతే మనకు టికెట్ రాకపోయినా అందరూ ఏకోన్ముఖులై తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని ఒకే ఒక్క నినాదంతో
మీరందరూ కూడా పనిచేయడం జరిగింది. ఈవేళ మరి కొన్ని ఇబ్బందులు పార్టీకి కూడా ఉంటాయి. ఎందుకంటే మనకంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి పొత్తు వల్లే మనం గెలిచామన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి సర్దుకు వెళ్ళవలసిన ధోరణి మనకు కూడా ఉంది. ఆయన చెప్పిన మాట ఎప్పుడు నీ భవిష్యత్తు నేను చూసుకుంటానని ఆయన చెప్పడం జరుగుతుంది. కలిసినప్పుడు ప్రతిసారి చెప్పారు. కానీ సమయం సందర్భం రావాలి కనుక మనం కూడా ఓపిక పట్టాలి. ఎమ్మెల్సీ ఇవ్వలేదనో, నామినేటెడ్ పదవి ఇవ్వలేదనో మనం తనకో మాట మాట్లాడితే నాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆ విషయాన్ని పైన ఆయన ప్రకటించేదాకా మీరందరూ కూడా సమన్వయం పాటించాలని చెప్పి, తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉందన్న అభిప్రాయం ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది, సర్వేల్లో ఉంది, అన్నిట్లోనూ కూడా బలంగా ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా అధిష్టానాన్ని నిందించవద్దు, ఈ బ్యాడ్ కామెంట్స్ ఎక్కడా కూడా పెట్టొద్దని చెప్పి సోషల్ మీడియా ముఖంగా మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. ముఖ్యంగా అందరూ తెలియజేసేది ఏంటంటే, సభ్యత్వం ఉన్న వాళ్ళందరూ కూడా మనకు ఒక ఫోన్ నెంబర్తో సైతం రావడం జరుగుతుంది. ఇదివరకన్నా ఇప్పుడు మనకు ఈజీ అవుతుంది. అలాగే సర్వే చేస్తాం 60 మందికి సంబంధించి ఒక్కొక్కరిని వేయడం జరిగింది గతంలో, ఇప్పుడు ఇద్దరు వేసేయడం. దానివల్ల మన ఫోన్ నెంబర్లో వాళ్ళ సభ్యత్వం నమోదు వచ్చింది. కార్యకర్తని గుర్తుంచుకునే పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పొచ్చు. కానీ కొన్ని విషయాలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం. అలాంటివన్నీ కూడా ఇదేది ఎంత శత్రువులతో మనకి ఇస్తున్నారో పని మనకు వచ్చే వాటిలో కూడా ఇంత శ్రద్ధతో చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏది అడిగినా సరే ముగ్గురు ఉన్నాం కాబట్టి మీరు వాటాలు వేసుకోమంటున్నారు. ప్రతి కార్యక్రమం మన కార్యకర్తలు చాలా బాగా చేస్తున్నారు. ఇది అధిష్టానానికి మీ ద్వారా తెలియపరచాలని కోరుకుంటున్నాం. చాలామంది చాలా విషయాలు అడుగుతున్నారు. అలాగే సాధారణ మరణం చెందిన వారికి 10,000 రూపాయలు ఇస్తామని గతంలో మనం అనుకున్నాం. కానీ అది ఎప్పుడు ఇస్తారని తెలియదు. టౌన్లో వచ్చేసరికి చాలా వార్డులో చాలామంది చనిపోయి మాకు ఏమైనా వస్తాయా లేకపోతే అని అడుగుతున్నారు. అది పార్టీ ఉద్దేశం కొద్దిగా తెలియపరచాల్సిన కోరుతాం. సభ్యత్వాలకు సంబంధించిన కార్డ్స్ ఈరోజు ఇవ్వడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్డ్స్ ఇవ్వడానికి కూడా ఏ బూత్కి ఆ బూత్ మనకు ఎవరైతే యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారో అలాగే బూత్ ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు. కాబట్టి ఏ బూత్కి ఆ బూత్ డైరెక్ట్ అక్కడి నుంచే మన పార్టీ ఆఫీస్ నుంచి ఈ ట్యాక్స్తో సహా ఫోన్ నెంబర్స్ ఇలా మీ ఈ బాక్స్లోనేమో కార్డ్స్ వచ్చినాయి, పెద్ద బాక్స్లోనేమో ట్యాక్స్ వచ్చినాయి. దాంతోపాటు ఏవైతే ఇప్పుడు ఈ బూత్ ఓపెన్ చేస్తాం, ఈ బూత్లో 153 సభ్యత్వాలు ఉన్నాయి. ఈ 153 సభ్యత్వాలకి ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. మంచి డేటా పంపించారు. దయచేసి అందరూ అర్థం చేసుకుని ఎవరైతే బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారో ఆ బూత్ ఇన్ఛార్జీలు పట్టుకెళ్ళి ఈ లిస్ట్ కూడా చాలా జాగ్రత్త పెట్టాలి. చాలా ఉపయోగం. ఎందుకంటే మన ఊర్లో గబక్కన ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు ఆడికి ఉందో లేదో మనం ఐడెంటిఫికేషన్ చేయలేకపోతాం. ఈ లిస్ట్ మన బూత్ మన దగ్గర 150 సభ్యత్వాలు కాబట్టి 150 మంది దగ్గర మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి ఈ లిస్టులు అనేవి బూత్ ఇన్ఛార్జీలు కానీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు కానీ ఇవి మీ దగ్గర పెట్టుకుంటే మన కార్యకర్తకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎవరిని అడగక్కర్లేదు. డైరెక్ట్గా దీన్ని ఫోన్ చేసుకుని మనం అక్కడి నుంచి ఆన్లైన్లో ఏదైనా జరిగినప్పుడు మనం పైకి ఇంటిమేషన్ చేయడానికి కూడా చాలా మంచి అవకాశం. గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను సేకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ప్రజా చైతన్య యాత్ర లక్ష్యమని సిపిఎం జిల్లా సెక్రటరియట్ సభ్యులు చింతకాయల బాబురావు అన్నారు. సిపిఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో పర్యటిస్తూ మంగళవారం సాయంత్రం అలంపురం గ్రామానికి చేరుకుంది. పెంటపాడు మండల సిపిఎం కన్వీనర్ సిరపరపు రంగారావు, చింతకాయల బాబురావు, రూరల్ మండల సిపిఎం కన్వీనర్ పాల్పూరి సత్యనారాయణ, కండెల్లి సోమరాజు, చెర్లా పుల్లారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాల్ నాయకత్వంలో 20 మంది దళంతో ప్రజా చైతన్య యాత్ర ఈ నెల 8న భీమవరంలో బయలుదేరి జిల్లా అంతటా తిరుగుతుంది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావు ఇలా మాట్లాడారు. జిల్లాలో ప్రజలకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారాన్ని కోరుతూ అదేవిధంగా 9 మాసాల క్రితం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు ప్రజానికం ఇంటి స్థలం లేక ఇప్పటికే వివిధ రూపాల్లో ఇచ్చినటువంటి ఇళ్ళు ప్రజానికానికి అందుబాటులోకి రాక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చూసాం. అది ఇందిరమ్మ ఇళ్ళ, రాజీవ్ స్వగృహ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటివా లేదా ఎన్టీఆర్
గృహాల రకరకాల పేరుతోటి గత 20 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా అమ్మొచ్చినా అయ్యొచ్చినా పేదల కోసం 1 సెంటు భూమి ఇచ్చేదానికి చేతులు రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పేదలందరికీ ఎవరైతే ఇళ్ళకి అర్హత ఉన్నారో వాళ్ళకి 2 సెంట్లు పట్టణాల్లోనూ 3 సెంట్ల గ్రామాల్లో ఇస్తామని చెప్పారు. సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది, అర్హులైన పేదలందరికీ ఇప్పటికే ఇచ్చినటువంటి ఇళ్ళు ఉచితంగా పేదలకి అందించి వారి నివాసానికి యోగ్యమైన పద్ధతుల్లో అందించాల్సిందిగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వద్దకు వెళ్లడానికి ఆర్టీసీ వారు ఈ నెల 17 నుండి 31 వరకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నందున వినియోగించుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్ ఏలూరు సత్యనారాయణమూర్తి టీసీసీ ద్వారా విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు తమ పరీక్షా హాల్ టికెట్లను చూపించి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ఈ నెల 15వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. ఈ ఎస్ఎస్సి పరీక్షలకి హాజరయ్యేటువంటి విద్యార్థులందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు మరియు అల్ట్రా పల్లె వెలుగు బస్సులలో తమ హాల్ టికెట్లు ఆధారంగా ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఈ పరీక్ష దినాలు ఏవైతే ఉన్నాయో ఆ దినాల్లో మాత్రమే వారి ఇంటి నుంచి పరీక్షా కేంద్రం వరకు హాల్ టికెట్ తప్పనిసరిగా తమ వద్ద ఉంచుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు మరియు అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం డిపో నుంచి మరి ప్రయాణికుల రవాణా సౌకర్య అవసరాలకి అదేవిధంగా రవాణా సౌకర్య అవసరాలకి కూడా బస్సుల సర్వీసులు నడిపిస్తుంది. అదేవిధంగా పుణ్యక్షేత్రాలకి మరియు విద్యార్థులకి మరి ఇతర వర్గాలకి కూడా అవసరమైనటువంటి బస్ పాసులు కూడా అందిస్తుంది. వీటన్నిటికీ సంబంధించి కూడా ఎవరైనా సలహాలు సూచనలు మరి ఫిర్యాదులు కనుక ఏమైనా ఉన్నట్లయితే అనగా 12వ తారీఖు బుధవారం నాడు డైల్ యువర్ డిఎం ప్రోగ్రామ్కి ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో 9959225488 ఈ నెంబర్కి డైల్ చేసి ఫీడ్బ్యాక్ని మాకు అందజేసి మరిన్ని సేవలు మీకు అందించే విధంగా మమ్మల్ని ప్రోత్సహించవలసింది కోరుతున్నాను. నిడమర్రు మండలం పెదనెండ్రకొలంలో శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామివారి రథోత్సవం సోమవారం రాత్రి వేడుకగా జరిగింది. దివ్య కళ్యాణోత్సవ వేడుకలలో భాగంగా కళ్యాణోత్సవం అనంతరం స్వామి అమ్మవార్లను అలంకరించిన రథంపై ఉంచి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల రథాన్ని గ్రామ వీధులలో ఊరేగించారు. గ్రామస్తులు అరటి గెలలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పెదనెండ్రకొలను పరిసర గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు రథోత్సవంలో భాగస్వాములయ్యారు. ఆలయ ఈవో బిఆర్ చంద్రశేఖర్, ఆలయ చైర్మన్ మేకా వెంకటరమణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిడమరు సిఐ సుభాష్, నిడమరు గణపవరం ఎస్ఐలు వీరప్రసాద్, మణికుమార్లు పటిష్ట బందోబస్తును నిర్వహించారు. స్వయంభూ శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారి పాంచాయనిక దివ్య కళ్యాణ మహోత్సవంలో నిన్న రోజు అనగా 9వ తారీఖు నుంచి మొదలై 13వ తారీఖు వరకు 5 రోజుల కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మేకా వెంకటరమణ గారు దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ వారి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ స్వయంగా వెలిసినటువంటి శ్రీ పార్వతీ భీమేశ్వర స్వామి వారికి ఈ కళ్యాణ మహోత్సవాది కార్యక్రమాల్లో అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి మా గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు ఈ కళ్యాణానికి రావటం,
ఇక్కడ స్వామివారిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులు అవుతారు. ఇక్కడ ఏ కోరిక మనం నిష్కల్మషంగా కోరిన కోరిక ఏదైనా ఇక్కడ నెరవేరుతుందని ఇక్కడ భక్తుల యొక్క అభిప్రాయం. కావున ఇది ఈ ఉత్సవాలు చాలా వైభవోపేతంగా జరుగుతాయి. విద్యార్థులు క్రీడలలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి తెలిపారు. ఏపీ నిట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ టోర్నమెంట్ను ఆయన మంగళవారం ప్రారంభించారు. దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ చదువుల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న వారు క్రీడలలో కూడా మెరుపులు మెరిపించడం అభినందనీయమన్నారు. ముందుగా క్రీడాకారుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని రిజిస్టర్ క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో డిఎన్లు డాక్టర్ హిమబిందు, డాక్టర్ వీరేష్ కుమార్, అసోసియేట్ డిఎన్ డాక్టర్ శ్రీనివాసన్, ఆచార్యులు డాక్టర్ తపస్, డాక్టర్ సుదర్శన్ దీప, శాస్ అసిస్టెంట్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. minute second you will be off focus because your entire concentration is on the ball or shuttlecock or this. If you are playing volleyball there, because continuously you will be only concentrating on that particular sporting activity, so that how many stresses you have, that particular half an hour or 1 hour, whatever the sporting activity you take, there you are only concentrating on a completely different thing, so you will come out of the stress at least for that particular half an hour or 1 hour. And parallelly it improves this sporting spirit which we call. Of late that sporting spirit is coming down because of our education system, wherein the sharing is very less. So now this increases the sharing as well as the true sporting spirit. One should not ridicule the other. So the winner should not ridicule the loser. So that sporting spirit should come, and I expect in this year intramural activities especially, because it is between across the departments. So I request you not to kindly ridicule any of the other departments, be it on losing side or on the winning side. Right? Kindly take this as an advice. And if everything goes as planned, soon we'll be having synthetic tennis courts, both the tennis courts, as well as down the line another 1 or 1.5 year you'll be getting an exclusive gym along with yoga hall. And let us see how things will go. Right? ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222536
సెల్ 9121754595. భీమడోలు మండలం కురెళ్లగూడెంలో మంగళవారం కురెళ్ల చంద్రావతి శతవసంతి జన్మదిన వేడుకలు జరిగాయి. నిండు నూరేళ్లు జీవితం గడిపిన చంద్రావతికి ఆమె కుటుంబ సభ్యులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. 5 తరాలకు కురెళ్ల కుటుంబ సభ్యులు ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేశారు. ఆమె నూరేళ్ల జీవితంపై అమెరికన్ ఎన్ఆర్ఐ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ హేమ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవన విధానం, పాజిటివ్ దృక్పథం వలన అది సాధ్యమవుతుందన్నారు. ఏలూరుకు చెందిన వాల్విన్ ఆక్వా సంస్థ వ్యవస్థాపకులు కురెల రాజేంద్ర ప్రభు మాట్లాడుతూ శతవసంత జయంతి వేడుకల్లో పాల్గొనడం తనకు ఆనందాన్ని ఇచ్చిందన్నారు. మా చిన్నమ్మ గారి 100వ పుట్టినరోజు జరుపుకుంటా కానీ ఈవిడ 5 తరాల వారు వచ్చాము. ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాకి వచ్చాము. ఈ యొక్క కుటుంబం నుంచి మంచి పొజిషన్లో ఉన్నవారు చాలా ఉన్నారు. అలాగే ప్రముఖ కార్డియాలజిస్ట్ యుఎస్ఏలో సెటిల్ అయింది హేమలత గారు. ఆవిడ ప్రపంచంలో 4వ నెంబర్ 1 కార్డియాలజిస్టు. ఆవిడ ఇండియా వచ్చినప్పుడల్లా ఎవరికైతే కార్డియాలజీ ప్రాబ్లం ఉన్నా లేకపోతే హెల్త్ ప్రాబ్లం ఉన్నా చాలా సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే అవసరం అయితే ఆవిడే దగ్గరుండి ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు కొన్ని ఫ్రూట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అలాగే అందరికీ ఆత్మీయులుగా సమానంగా జరిగి అందరూ జాయిన్ అయ్యాము. చాలా సంతోషంగా ఉంది. ఒకళ్ళొకళ్ళు ఆనందంగా గడుపుతున్నారు 6 తరాలు అన్నవారు. అందరూ కూడా అలాగే ఇంకా 6 తరాల వారు అలా జరుపుకోవాలని కోరుకుంటూ. నా పేరు డాక్టర్ హేమలత. నేను యుఎస్ డేటన్ ఒహాయోలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మా అమ్మమ్మ 100th బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాము. మా అమ్మమ్మ లైఫ్ స్టైల్ విషయంలో మా అందరికీ ఆదర్శం. ఆవిడ ఎప్పుడు చాలా మితంగా తింటారు, చాలా ఎక్కువగా పనిచేస్తారు, ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు, అందరితోనే మాట్లాడుతూ ఉంటారు. ఈ రకంగా అందరూ ఉంటే అందరూ 100 సంవత్సరాలు పనిచేస్తారు. వాళ్ళకి స్టెంట్లు కూడా అవసరం ఉండదు. నా కజిన్స్, సెకండ్ కజిన్స్, థర్డ్ కజిన్స్ ఇలా ఇంతమంది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని కలిసి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో మా అమ్మమ్మ చాలా అదృష్టవంతురాలు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆవిడకి చాలా మంచి మెమరీ ఉంది. 4 తరాల మనుషులను కూడా చాలా చక్కగా గుర్తుపడుతున్నారు. ఇప్పుడు కూడా తన పనులన్నీ తనే చేసుకుంటారు. నేను కూడా ఆ ఏజ్ వరకు అంత ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాను. మీరందరూ కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాను. రైతు సమన్వయ కమిటీ ధర్నా సమావేశాలకు వెళ్లకుండా పోలీసులు నిర్బంధించడాన్ని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిర్ల పుల్లారెడ్డి ఖండించారు. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయంలో ఆయన మంగళవారం మాట్లాడారు. గుంటూరుకు వెళ్లబోతున్న రైతు సంఘ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యల వలన రైతులకు అన్యాయం జరుగుతున్నందున ఈ నెల 10న గుంటూరులో పెట్టే సభకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలపై శాంతియుతంగా ధర్నా చేయడానికి అడ్డుకోవడం తగదన్నారు. నిన్న 10వ తారీఖున గుంటూరు జిల్లా రాష్ట్ర వ్యవసాయ కార్యాలయం వద్ద రైతు సమన్వయ కమిటీ సమావేశం, రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ధర్నా కార్యక్రమాన్ని దానికి రమ్మని చెప్పి రైతాంగాన్ని పిలుపుకోవడం జరిగింది. ఇది తెలిసి పోలీసు యంత్రాంగం, పెంటపాడు పోలీసులు మొన్న 9వ తారీఖు మధ్యాహ్నం నుంచే పదే పోలు చేయటం, ఇంటికి రావటం, ఇంటికాడ పునర్నిర్బంధం చేయటం, ఈ రకంగా వ్యవహారం చేశారు. అయితే ప్రజాస్వామ్యంలోని నాయక అరెస్టేషన్ మాత్రాన ఉద్యమం రాగం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ వ్యవసాయ రంగం కుదురైపోయింది, వ్యవసాయ రంగం సర్వనాశనం అయిపోయింది. స్వామినారాయణ గారి కమిటీ సిఫార్సు ప్రకారంగా పండించిన పంటకే 2+2 అంటే 50% అదనంగా రాయితీ కల్పించి రైతుకి ఇస్తే రైతులకు ఆత్మహత్య నివారణ అవుతాయని చెప్పి అన్నాడు స్వామినారాయణ గారు చెప్పాడు. దాన్ని అమలు చేస్తామని చెప్పిన మోడీ గారు ఈ ఆట కూడా దాన్ని అమలు చేయట్లేదు. అయితే వ్యవసాయంలో పండించిన పంటకు ఎక్కడ కూడా గిట్టుబాటు రేటు కల్పించలేదు సరికదా. ఎవరు ఉద్యమాలు చేసినా, పోరాటాలు చేసినా, రోడ్లకి దందాలు చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళు గృహ నిర్మాణం చేయడం, రకరకాల పద్ధతులు చేస్తున్నారు. స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి వెనుక ఆర్ఆర్ హాస్పిటల్ వద్ద పతంజలి యోగాలయం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి హరే శ్రీనివాస కోలాట సమాజం వారిచే గజ్జపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సమీపంలో ఉన్న స్థానిక మహిళలు సుమారు 50 మంది ద్వారకానంద వద్ద 3 నెలలుగా కోలాటం, పతంజలి యోగాలయం వద్ద శిక్షణ పొందారు. సోమవారం రాత్రి గజ్జె పూజ చేసిన అనంతరం కోలాటాన్ని ప్రదర్శించారు. పరిసర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కోలాటాన్ని వీక్షించారు. కార్యక్రమంలో పతంజలి యోగా గురువు వెంజమూరి మాధవరావు, పరశురాం పతంజలి సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు దాసాయిత్య ప్రాజెక్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో మహిళలు ఇంచుమించుగా 2 నెలలుగా చాలా కష్టపడి ఈ ప్రాంతంలో హరినామ సంకీర్తన కార్యక్రమం అయితే కనుక ఈరోజు గజలధారణ అనంతరం మొదలుపెట్టడం అయితే జరిగింది. దీనికి చక్కగా భక్తుల యొక్క చాలా సహకారంతో అలాగే భజన మండలి యొక్క ఆశీస్సులతో చాలామంది సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. పల్లెల్లో గ్రామాల్లో కూడా హైందవ సాంప్రదాయాన్ని కాపాడే విధంగా ఈ యొక్క కార్యక్రమంలో తిరుపతి దేవస్థానం దాసాయిత్య ప్రాజెక్టు గురువర్యులు శ్రీ పగడాల ఆనంద తేజాచార్య గారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం అయితే ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించినంత వరకు ఈ గ్రామంలో అయితే కనుక మన పట్టణంలో అయితే కనుక గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చక్కగా తీసుకువెళ్తూ ఉన్నారు. మన తాడేపల్లికి సంబంధించి ఈ బ్యాచ్కి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుభాష్ని గారు, అల్లు సుభాష్ని గారు, అలాగే సుభద్ర గారు, వారికి చక్కటి సహకారాలు భజన మండలి అందరూ కూడా సపోర్ట్ చేయడము, అలాగే నా మిత్రుల యొక్క సహకారము తిరుపతిరావు గారు, అలాగే జయ గారు, సత్యాగురువు గారు, ఇలా కొంతమంది యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు పల్లెల్లో ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇలా కోలాటం నేర్చుకోవడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇది హైందవ సంప్రదాయం కాపాడడానికి కూడా మా గురువుగారు మాకు ఎంతో సపోర్ట్ చేసి చాలా బాగా ఈ కోలాటం నేర్పించారు. మాకు కోలాటం నేర్చుకోవడం అనేది చాలా ఆనందంగా ఉందండి. మా గురువుల సమక్షంలో ద్వారకా గురువు గారు, సత్య గురువు గారు, తిరుపతిరావు గురువు గారి సమక్షంలో మేము అందరం కోలాటం నేర్చుకున్నాం. మాకు చాలా కష్టపడి చాలా శ్రమపడి కోలాటం నేర్పించారండి. అడుగులు తెలియని వాళ్ళతో అడుగులు నేర్పించారు. ఎలా ఉంటుంది ఈరోజు మీరే చూసి చెప్పాలి. చాలా ఆనందంగా ఉందండి అసలు ఇలాంటి సమయం కోసం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఆరుల గ్రామంలో ఈ నెల 12న జరగబోవు శ్రీ కోదండ రామాలయ పునర్నూతన ప్రతిష్ఠా మహోత్సవాల్లో భాగంగా మంగళవారం 2వ రోజుగా మాకరాజు సతీష్ సుధశ్రీ దంపతులు విగ్రహ పూజ మహోత్సవంలో పాల్గొన్నారు. భైరవభట్ల మురళీకృష్ణ శర్మ బ్రహ్మత్యంలో గణపతి పూజ, ఘన్యాంత మర్జనలు, పాలాభిషేకం, వాస్తు పూజ, వాస్తు బలి జరిగాయి. గ్రామ ప్రదక్షిణ, గ్రామ బలిహరణ జరిగాయి. పెంటపాడు మండలం పడమరవిప్పరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని పసల చంటి ఆధ్వర్యంలో కొడవటగంటి లక్ష్మీ నరసింహాచార్యులు, జనార్దనాచార్యుల బ్రహ్మత్వంలో విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. పంచామృతాలతో అభిషేకం చేశారు. రాహుకేతుల పూజలు జరిగాయి. ఉదయం ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగించిన అనంతరం ఊంజల్ సేవ, పంచామృత స్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఈ మంగళవారం పడమరి విప్పరుకు చెందిన స్వర్గీయ శీల మల్లయ్య, రామాయమ్మ దంపతుల కుమారుడు శీల రాము, జయలక్ష్మి దంపతులు తమ 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో అన్న సమారాధన జరిగింది. శీలారాము, జయలక్ష్మి దంపతులను కమిటీ వారు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందర్రావు, పసల అచ్యుతం, పసల సత్తికొండలు, పసల చంటి, పసల గంగన్న, శ్రీకృష్ణ, బోణం శ్రీరామమూర్తి, బాయశెట్టి జయచందర్రావు, సాన సత్యనారాయణ, మంచాల మోహన్, నండూరి రత్నకుమార్ దంపతులు, బోణం ఆదిమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి మంగళవారం వల్లి దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ఈరోజు విశిష్టత ఏంటంటే మాకు ఒక అబ్బాయి లెక్క శీల రామారావు, అతను వైజాగ్లో శ్రీరామ సిటీలో మేనేజరు, మరి చీఫ్ మేనేజర్ అయినా. ఆ దంపతులకి వివాహం 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన ఇక్కడ ఈరోజు భోజనాలు పెట్టుకుంటాం. స్నేహితులందరినీ బంధువుల్ని పిలుచుకుని మీ సమక్షంలో స్వామివారి సమక్షంలో ఆశీస్సులు తీసుకుంటామని వాళ్ళు కోరతాం. మా వాళ్ళు ఇక్కడ వారికి ఈరోజు ఇతరులకు కాకుండా వాళ్ళకే ఈ డేట్ ఉంచి ఈరోజు భోజనాలు ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ ఈరోజు మంగళవారం భోజనాలు కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు కానీ ఏం జరిగినా సరే ఇక్కడ ఒక వైభవోపేతంగా జరుగుతుంది. మరి ఇక్కడ పిల్లలు లేని వారికి పానాసాన పడుకుంటారు, ఆ కళ్ళలో కనపడతారు. ఆ కనపడ్డాక స్వామి తప్పకుండా కూడా సంతానం ఇస్తారు. మా గ్రామంలో ఏం చేసి ఉన్న స్వామి స్వయంభు కోరిన కోరికలు తీర్చే స్వామి మా సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ కోరిక కోరుకోవడం, భక్తులు రావడం, స్వామి దర్శించుకోవటం, అలాగే కోరిన 11 వారాల లోపల ఆ కోరిక తీరడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ రావడం, మళ్ళీ పునర్దర్శనం చేసుకోవటం, మళ్ళీ వచ్చి మాకు ఆ కోరిక తీరింది కాబట్టి మేము ఇక్కడ భోజనం పెట్టుకుంటాం, లేకపోతే తలనీళ్ళు ఇస్తాం, బోర్లు పోసుకుంటాం. కానీ అలాగే చిన్నపిల్లలకి ఉయ్యాల తోటలు వేసుకుంటాం, అన్నప్రసరణ చేసుకుంటాం. ఈరోజు ఉదయం కూడా ఒక ఆయన వచ్చి 5,116 ఇచ్చారు. స్వామి ఏంటి 5,116 ఇస్తారంటే జాబ్ వచ్చింది, ఆ జాబ్ బాగాలేదు, మంచి జాబ్ వస్తే బాగుంటుంది అని కంపెనీ మారాలనుకున్నాం. నేను వస్తున్నాను, మా అబ్బాయి అక్కడ ఉంటే నేను ఇక్కడ వస్తున్నాను. 8వ వారం ఇది, 8వ వారంలోనే మా అబ్బాయికి మంచి కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. ఆ జీతంలో డబ్బుల్లో 5,116 ఇక్కడ ఇవ్వడం జరిగిందని చెప్పారు. శ్రీ సంతాన వల్లి దేవసేన నాగ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మహిమ మేము బాగా గ్రహించాము. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాము, ఇక్కడే ఉన్నాము. మా పెద్ద అబ్బాయి వచ్చేసి ఎంఎస్ చేస్తానికి లండన్ వెళ్ళాలని నన్ను ప్రెజర్ పెడుతున్నాడు. షార్ట్ పీరియడ్ టైము, వితిన్ 15-20 డేస్లో పాసిబిలిటీ లేదు. అయినా వాడు ప్రెజర్ పెడుతున్నాడు. ఏంటంటే నేను నైట్ పడుకున్నా, నెక్స్ట్ డే నైట్ పడుకునేటప్పటికి మన గుడి మా అన్నయ్య వచ్చి నన్ను అంటున్నాడంట, పంపించరా వాడికి ఏం ప్రాబ్లం లేదు. ఇలా వెళ్ళాను, ఆఫీస్లో ఇలా కూర్చున్నానండి. జస్ట్ ఒక 5 కాల్స్ చేశాను. ఇమీడియట్గా అమౌంట్స్ అన్నీ అడ్జస్ట్మెంట్ అయిపోయినాయి. కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాం, వెంటనే కాలేజ్ సీటు కూడా కేంబ్రిడ్జ్లో, లండన్లో కేంబ్రిడ్జ్లో కాలేజ్ సీటు కూడా కన్ఫర్మ్ అయిపోయిందండి. ఈ వితిన్ 30 డేస్లో ఫ్లైట్ కూడా ఎక్కేసి లండన్ వెళ్ళిపోయాడు, ఎంఎస్ కూడా కంప్లీట్ చేశాడు. స్వామివారి ఆశీస్సులు ఉన్నాయి. మాకు ఇక్కడ భోజనాలు పెట్టే అవకాశం ఇవ్వమని కూడా అడిగాము, ఇమీడియట్గా కన్ఫర్మ్ చేశారు. మా కమిటీ వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదములండి. స్థానిక హౌసింగ్ బోర్డు కూడలిలో గల శ్రీ దక్షిణముఖ అభయాంజనేయ స్వామి గుడిలో మంగళవారం పురస్కరించుకుని విశేష పూజలు జరిగాయి. అంజనీ పుత్రుడును భక్తులు తెల్లవారుజాము నుండి దర్శించుకుని తమలపాకులతోనూ, నిమ్మకాయలతోనూ, సింధూరంతోనూ అభిషేకించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి నిర్వహణలో ఆలయంలో పూజలు జరుగుతున్నాయి. శ్రీ దక్షిణముఖ కార్యసిద్ధి హనుమాన్ ఆలయ సముదాయంలో సువత్సల సమేతంగా ఆంజనేయ స్వామి వారు ఆలయం నిర్మించి కదలీవనం ఏర్పాటు చేయడం జరిగింది. పరాశర సహితులు హనుమంతుని కదలీవనంలో పూజిస్తే అనేక విశేష ఫలితాలు పొందుతాయని పరాశర మహర్షి మనకు ఆ సందేశాలు ఇచ్చారు. ఆ సందేశాల మేరకు దక్షిణముఖంగా ఉన్నటువంటి హనుమంతుడికి మహాశక్తివంతుడుగా మనకి పరాశర వారు చెప్పారు. ఆయన లంకలో ప్రవేశించేటప్పుడు దక్షిణముఖంగా ఉండి ఒక్కసారి తన శక్తిని అంతటినీ కూడగట్టుకుని ఒక్కసారి విజృంభించి కొండలు పిండి అంత శక్తిని సంబంధించుకుని ఆ కార్యక్రమానికి బయలుదేరారు. అలాగే ఆయన దక్షిణముఖంగా ఎక్కడున్నా సరే ఎలాంటి ఆయన కేవలం దర్శనం చేసుకుంటే ఎటువంటి దుష్కర్మలు ఉన్నటువంటి కర్మలు కూడా నశించిపోతాయి. శ్రీ సువత్సల సుందర దక్షిణముఖ అభయాంజనేయ స్వామి ఆలయం నందున రథసప్తమి రోజు నుంచి రాబోయే హనుమాన్ జయంతి వరకు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కోటి ప్రదక్షిణల మహాజపయోత్సవ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ 108 రోజుల కాల వ్యవధిలో స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పర్వదినాల రోజులు మహాశివరాత్రి, నూతన సంవత్సరం ఉగాది, శ్రీరామనవమి, ఇలా అనేక ముఖ్య పర్వదినాలు ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయంలో జరుగుతున్నటువంటి కోటి ప్రదక్షిణల కార్యక్రమంలో పాల్గొని 108 ప్రదక్షిణలు చేసుకొని 108 సార్లు ప్రదక్షిణలు చేసిన తర్వాత
కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. స్థానిక పాతూరులో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని ఉదయం నుండి స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు చేశారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి పాలతో ప్రత్యేకంగా అభిషేకాలు చేయించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముదునూరు పెంటపాడు పిహెచ్సి పరిధిలోని ఆకుతీగపాడు, పెంటపాడు గ్రామాలలో మంగళవారం వెక్టార్ కంట్రోల్ హైజీన్ ఫ్రైడే డ్రైడే అమలు తీరును తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్య సిబ్బందికి సూచనలు చేశారు. దోమల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టుటకు ప్రజల భాగస్వామ్య అవసరాన్ని వివరించారు. అనుమానిత జ్వర లక్షణాలుంటే ఆరోగ్య కార్యకర్తను సంప్రదించాలన్నారు. ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు రత్నమ్మ, ప్రసన్న, ఆశా కార్యకర్తలు, ఎమ్మెల్హెచ్పి సునంద, ఆరోగ్య సహాయకులు రమణబాబు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వారం కూడా గృహాల వద్ద నీటిని తీసే పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి వారానికోసారి క్లీన్ చేసుకోవడం ద్వారా ఈ దోమల యొక్క దోమలు పెట్టే గుడ్లు అది కేంద్రజనిత ప్రదేశాలు మరి ఎక్కువగా వృద్ధి చెందకుండా ఉండాలంటే కనుక ప్రతి వారం కూడా ఈ యొక్క డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు వారానికోసారి క్లీన్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క కేంద్రజనిత ప్రదేశాలను నిర్వహించడం ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ, చికున్గున్యా కానీ, డెంగ్యూ కానీ వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.